ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మన లేఖన భాగము అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 43వ వచనం. సమాజ మందిరంలోని వారు లేచిన తర్వాత అనేకులు యూదులను భక్తిపరులైన యూదమత ప్రవిష్టులను పౌలును బర్నబాను వెంబడించిరి. వీరు వారితో మాట్లాడుచు దేవుని కృపయందును నిలకడగా ఉండవలని వారిని హెచ్చరించను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ యేసుక్రీస్తు దివ్యనామములో ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వి గ్రీట్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. స్తోత్రం. మరొక ఉదయం ప్రభు సన్నిధిలో ప్రభు బిడలుగా కలుసుకోవడానికి, మీరు నేను కలుసుకోవడానికి, వాక్యాన్ని మాట్లాడుకోవడానికి, వాక్యం గురించి ఆలోచించడానికి, వాక్యంలో సత్యాన్ని తవ్వుకోవడానికి దేవుడు మనకిచ్చిన మంచి అవకాశం కొరకై నేను దేవుని స్తుతిస్తున్నాను. వాక్య ఫలాన్ని భుజించడానికి, వాక్యపు మన్నాని భుజించడానికి, ఈ దినానికి కావలసిన మన్నా మనం భుజించాలి. మనం ఇంకా లేటుగా వచ్చామనుకోండి, 9-10 గంటలకు వస్తే బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం 11 గంటలకి 11:30కి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ ఏదైనా ఉంది, ఇప్పుడు ఏందండి బ్రేక్ఫాస్ట్ టైం, ఇట్స్ ఓవర్, ఎప్పుడో 10 గంటలకు అయిపోయింది, 9 గంటలకు అయిపోయింది అని అంటారు. నువ్వు మిస్ కాకూడదు. యూ షుడ్ నాట్ మిస్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మార్నింగ్ స్పిరిచువల్ బ్రేక్ఫాస్ట్. స్తోత్రం. హల్లెలూయా. మనమన్నా లేటుగా ఇప్పుడు 8 గంటలకు గ్యాదర్ అయ్యాం. అంటే ఇది ఆన్లైన్ చర్చ్ అని కాదు నా మాటలకు ఉద్దేశం. ఆయన హెచ్చవలసి ఉన్నదంటే ఆన్లైన్ చర్చ్, ఎవ్రీడే ఆన్లైన్ చర్చ్ అని కాదు. ఆన్లైన్ చర్చ్ అనే దాన్ని నేను సమర్థించను. చర్చ్ ఆఫ్లైన్గానే ఉండాలి. ఏదో కరోనా టైం వచ్చింది కాబట్టి ఆన్లైన్ చర్చ్లు పెట్టారు, దాన్ని కంటిన్యూ చేసుకుంటున్నారు కొంతమంది ఆపేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆన్లైన్ చర్చ్ అంటారు, అక్కడ కూడా అటెండెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఒక పెద్ద సంఘ కాపరి, నీ పేర్లు అవి చెప్పను, ఆయన లైవ్ ఇస్తున్నాడు. అప్పుడప్పుడు నేను చూస్తుంటే పెద్ద సంఘ కాపరి, ఆయన లైవ్ను చూసేది ఒక 60 మంది 70 మంది చూస్తున్నారు. చూడడం లేదు ఎవరు ఎక్కువ. ఒకళ్ళు చూసినట్టుగా అనిపిస్తుంది. వాళ్ళు ఆన్లైన్లో ఆన్ చేసి పెట్టుంటారు. వాళ్ళు వంటగదికి వెళ్ళేవాళ్ళు, వాష్రూమ్కి వెళ్ళేవాళ్ళు, బెడ్రూమ్లో ఉండేవాళ్ళు, రకరకాల పనులు చేసుకునేవాళ్ళు. పేరుకు మాత్రం వాళ్ళు ఉన్నారు. కానీ ఆఫ్లైన్లో అలా కాదు. మీరు చర్చకు వచ్చి కూర్చున్నారు, అటు ఇటు వెళ్ళలేని అవకాశం లేదు. పాస్టర్ గారు మిమ్మల్ని గమనిస్తాడు, మీ సంఘ కాపరి మిమ్మల్ని గమనిస్తున్నాడు. కానీ ఎవరో ఏదో మెసేజ్ ఇచ్చారు, ఎవరో ప్రసంగికులు లేనట్టు నెల్లూరులో మనకెందుకు డిజిటల్ చర్చిలు? నెల్లూరులో బోల్డ్ మంది ప్రసంగికులు ఉన్నారు, మంచి మంచి ప్రసంగికులు ఉన్నారు. కానీ ఎవరో ఒక ఆయన ఎక్కడో ఆన్లైన్లో చెప్తున్నాడు, ఆయన మించిన ఎవరు చెప్పేవాళ్ళు లేరు అని వాళ్ళు చెప్పుకొని మోసపోతున్నారు. వాళ్ళ గురించి వాళ్ళ అనుచరులు చెప్పుకొని మోసపోతున్నారు. ఈ మోసాల నుంచి బయటకు వచ్చేద్దాం. దేవుడిని ఒక ప్రాంతంలో పెట్టాడు, ఆ ప్రాంతంలో చెయ్యి. మళ్ళీ ఆన్లైన్ చర్చ్ పేరుతో అక్కడ ఇక్కడ చర్చలు పెట్టి స్థలాలు ఆక్రమించుకొని ఇల్లీగల్ ప్లేసెస్లో కన్స్ట్రక్షన్ చేసి ఇవన్నీ ఎందుకు? దేవుని నామానికి అవమానకరమైన పరిచయం చేయొద్దు. దేవుని నామానికి ఘనత తెచ్చేటువంటి, దేవుని నామాన్ని మయంపరిచే పని మనం చేద్దాం. ప్రాముఖ్యంగా సేవకులు అనబడిన వాళ్ళు షీప్ స్టీలర్స్గా ఉండొద్దు. స్తోత్రం. ఒక పేదవాని దగ్గర ఉన్నటువంటి గొర్రె పిల్లను దొంగలించినటువంటి ఒక ధనవంతుడిలాగా అలా ఉండొద్దు. నాతాను చెప్పిన స్టోరీని నేను గుర్తు చేస్తున్నాను. పెద్ద పెద్ద నగరాల్లో వేరే గొర్రెలను దొంగలిస్తున్నటువంటి దొంగ బోధకులు, దొంగ కాపరులు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకా చెప్పాలంటే అక్వేరియంలో ఫిషింగ్ చేసేవాళ్ళు. అక్వేరియంలో మీరు చేసేది ఏంటి? అక్వేరియంలో ఎవరో పట్టుకొచ్చి పెట్టినవి, వాటిలో మీరు షిప్పింగ్ చేయడం. ఆ సంఘస్థులతో మీకేం పని? మా స్థానిక సంఘస్థులు వాళ్ళని నేను పెద్దగా విజిట్ చేయడానికి వెళ్ళను. ఎందుకు నేను మాటికి వాళ్ళని విజిట్ చేయడానికి వెళ్ళడం? దేవుడు వాళ్ళని దర్శించాలి. అదే సమయంలో నేను అవకాశం ఉన్నప్పుడు ఎప్పుడైనా దర్శించడానికి వెళ్తుంటాను, ఏదైనా ప్రార్థన ఉన్నప్పుడు ఓకే అంటుంటాను, అంతవరకే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. రండి, ఈ సమయంలో మన దేవుని మాటలు విందాం. అక్టోబర్ నెల యొక్క చివరి దినాల్లో ఉన్నాం. తర్వాత నవంబర్ నెలలో మనం ప్రవేశించబోతున్నాం. 2 నెలలు. నవంబర్లో 30 రోజులు, డిసెంబర్లో 31 రోజులు, 61 రోజులు ఉంది. 61 రోజుల్లో అపోస్తుల కార్యం మొత్తం మనం కంప్లీట్ చేయాలి. దీనికంతా పక్కా ప్లాన్గా దిగాలి.
తర్వాత వేరే ఏదైనా పుస్తకాన్ని గురించి మనం ఆలోచించడానికి ప్రయత్నం చేస్తాం. ఒకవేళ మీరు ఏదైనా సజెస్ట్ చేయాలనుకుంటే, యోహాను సువార్త అయిపోయింది, అపోస్తుల కార్యం అయిపోయింది, నెక్స్ట్ ఏదైనా మీరు సజెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు యూట్యూబ్లో కామెంట్ సెక్షన్లో దయచేసి సజెస్ట్ చేయండి. అక్కడ దాని గురించి ప్రార్థించి ప్రభు నడిపింపు ఉంటేనే నేను దాని ప్రకారం బోధించడానికి ప్రయత్నం చేస్తాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించాం దేవుని వాక్యం పట్ల, జీవవాక్యం పట్ల, బోధవాక్యం పట్ల, రక్షణ వాక్యం పట్ల. ఈ మాటలు బోధవాక్యం అనే మాట 15వ వచనంలోనూ, రక్షణ వాక్యం అనే మాట 26వ వచనంలో ఉంది. స్తోత్రం. సువార్త పట్ల మన స్పందన ఎలా ఉంది? స్తోత్రం. ఒకటి, అర్థం చేసుకోక యూదుల్లాగా శిక్ష విధించేటువంటి అనుభవంలోకి రావద్దు. అవమానపరిచేటువంటి, సిలువ వేసేటువంటి అనుభవంలోకి రావద్దు. అర్థం చేసుకుంటే ఆయనను మహిమపరిచినట్లే. అపార్థం చేసుకున్నట్లయితే, వాళ్ళు అపార్థం చేసుకుని గ్రహించక చదువుతున్నారు మాత్రం గ్రహించడం లేదు, వింటున్నారు గ్రహించడం లేదు. స్తోత్రం. రెండో విషయము మనం ఆలోచించినట్టు విషయం, అవిధేయత చూపించక. అవసరమా? ఇంకా ఒకరోజు ప్రార్థన చేస్తాం, కన్ఫర్మా కాదా, ఈజ్ ఇట్ ట్రూలీ గాడ్స్ వాయిస్ ఆర్ నాట్ అని టెస్ట్ చేసుకొని తర్వాత స్టెప్ వేద్దాం కదా. దేవుడు ఒకసారి మాట్లాడాడు, దర్శనం. ఆయన ఒక్క మారే సెలవిచ్చును, అది 2 మార్లు వినబడునని రాయబడింది. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. అవిధేయత చూపించక ఆత్మీయ సేవకు పంపించారు. ఈ రోజులో సంఘాల నుంచి ఎంతమంది పంపిస్తున్నారు సేవకుల్ని, మిషనరీల్ని? 100 మంది, 200 మంది, 300 మంది, 400 మంది, 1000 మంది, 2000 మంది ఉన్న సంఘాలు ఉన్నాయి. అమెరికా దేశంలో ఒక చర్చ్ ఒకటి ఉంది. ఆ చర్చ్ నుంచి ఇంచుమించు ఒక చిన్న సంఘం, 70-80 మంది ఉన్నటువంటి విశ్వాసులు ఉన్నటువంటి సంఘం. ఆ సంఘంలోంచి వాళ్ళు ఇండియాకు ఇంకా 2-3 దేశాలు మొత్తం 6 మంది మిషనరీస్ని పంపించారు. 70 మంది 80 మంది లెస్ దాన్ బిలో 100 ఉన్నటువంటి చర్చ్ ఒక 6 మంది మిషనరీలు పంపించింది. ఈ రోజులో 1000 మంది ఉన్నారు అని చెప్పుకుంటే క్లెయిమ్ చేసుకున్న సంఘాలు, దాన్ని చెప్పుకొని అతిశయిస్తున్న సంఘాలు ఎంతమందిని మీరు బయటికి పంపించారు? ఆ గొర్రెల్ని బయటికి పంపించకుండా, సేవకుల్ని బయటికి పంపించకుండా వాళ్ళందరితో ఎంటర్టైన్ చేస్తూ, వర్షిప్టైన్మెంట్ చేస్తూ ఏం చేస్తున్నారు మీరు? నా గొర్రెలు నా స్వరం విను, ఓకే వినాలి. అదే సమయంలో ఆ ద్వారం గుండా ప్రవేశిస్తూ లోపలికి వస్తూ వెలుపలికి వస్తూ మేతమేయిచి ఉండాలి. లోపలే వచ్చినోడు లోపలే ఉండిపోకూడదు, వెలుపలికి వెళ్ళాలి, సువార్తను ప్రకటించాలి. ప్రతి విశ్వాసి సువార్తికుడుగా మారాలి. ఎవ్రీ బిలీవర్, ఎవ్రీ సెయింట్ షుడ్ బి an evangelist. ఎవాంజలిస్టులు కొద్దిమంది కాదు, ఎవాంజలిస్టులు ఎక్కువ మంది కావాలి. ఒకవేళ పాస్టర్లు తక్కువ మంది అయినా పర్లేదు. వీ నీడ్ మోర్ ఎవాంజలిస్ట్, లెస్ పాస్టర్స్. ఉన్నోళ్ళకన్నా లెస్ కమ్మని కాదు, ఇప్పుడు ఉన్నోళ్ళు తగ్గిపోవాలని కాదు. వీ నీడ్ అపోసల్స్. పంపబడేవాళ్ళు కావాలి. పంపబడకుండా ఒక సంఘంలో 4 గోడల మధ్యలో ఉండి నేను అపోస్తులని చెప్పుకోవడంలో అర్థమే ఉంది? గో. స్తోత్రం. మా మధ్యలోకి గత దినాల్లో వచ్చినటువంటి దేవజనులు పాస్టర్ జాన్ కిమ్ గారు, రెవరెండ్ డాక్టర్ జాన్ కిమ్ గారు, ఆయన అమెరికా నుంచి వచ్చారు. ఆయన చెప్పాను, వెల్కమ్ టు అపోస్టల్ జాన్ కిమ్ అని. అంటే అపోస్తులు ఏంటంటే అని అభ్యంతరం వ్యక్తం చేశాడు ఆయన. కొద్దిగా నేను వివరణ ఇచ్చాను. నువ్వు అపోస్తులు ఎందుకు కాదు, నన్నే కొంతమంది అపోస్తులని పిలుస్తున్నారు. అలాగని ఏదో కిరీటం వచ్చిందని కాదు, నాకు పంపబడుతున్నా నేను. కొన్నిసార్లు నేనే వెళ్ళిపోతున్నాను, కొన్నిసార్లు దేవుడి ప్రేరేపణ బట్టి వెళ్తున్నాను, పంపబడుతున్నాను, పని నిమిత్తం నేను వెళ్తున్నాను. అపోస్తులు అనబడిన వాళ్ళు కొంతమంది హైదరాబాద్లో ఉన్న అక్కడెక్కడ ఉన్నారు. అపోస్తులు ఎక్కడికి కదలని అపోస్తులు, కదలని అపోస్తులు, పంపబడని అపోస్తులు, ప్రవచించని ప్రవక్తలు. ఇది మన విచిత్రం. సువార్త చెప్పని సువార్థికులు, సంఘము లేని సంఘ కాపరులు, పంపబడని అపోస్తులు, ప్రవచించని ప్రవక్తలు. చూడండి, ఈ నేమ్ సేక్ పీపుల్తో, పేరు మాత్రం నామకార్థమైనటువంటి ఈ ప్రజలతో, ఈ సేవకులతో ఈ పరిచర్య లేకపోతే ఈ క్రైస్తవత్వం ఎంత విస్తరించే అవకాశం లేనేలేదు. స్తోత్రం. హల్లెలూయా. మూడోది, అంగీకరించక అక్షయలోకాన్ని పోగొట్టుకున్నారు. మాకొద్దు అని తృణీకరించారు, త్రోసివేశారు.
వీ డోంట్ వాంట్ దిస్ వర్డ్. ఓయమ్మ మేము సండే స్కూల్ చిన్నప్పటి నుంచి మాకు అంతప్పటి నుంచి తెలుసండి ఇదంతా. దాని ద్వారా ఏమైంది? నిత్య జీవానికి అపాత్రులుగా మీరు ఎంచబడుతున్నారు. యూ బికమ్ అన్వర్ది, నాట్ వర్ది టు ఇన్హెరిట్ హెవెన్, ఇటర్నిటీ. సరే, గుడ్ బై అని తమ ధూళిని దులుపుకొని, తమ వస్త్రాన్ని దులుపుకొని వాళ్ళ దగ్గర సెలవు తీసుకున్నారు. సరే, వాళ్ళ స్ట్రాటజీ మారింది. దేవుని స్తోత్రం. 4వ విషయం, అలుముకునేటట్లు చేస్తే ఆనందించేటట్టు అవుతాం. నువ్వు ఆయన వార్తను అలుముకునేటట్టు, అందరికీ వెళ్ళేటట్టు నువ్వు చేయగలిగితే నువ్వు ఆనందాన్ని అనుభవిస్తావు. నీ ఆత్మలో ఆనందం ఉంటుంది. ఓ తృప్తుడు సేవ చేస్తే ఉన్నంత తృప్తి మరొకటి లేదు. వాక్యం చేస్తే దానికి ఉన్న తృప్తి మరొకటి లేదు. ఎంత బిర్యానీ తిన్నా కానీ అంత తృప్తి ఉండదు. కానీ వాక్యం చెప్పి ఒక ఆత్మ రక్షింపబడిందని వినడం కంటే యోహాను గారు అన్నమాట, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే ఎక్కువైన సంతోషం నాకేది లేదు. నా పిల్లలు దశంభాగం ఇస్తున్నారని వినుట కంటే ఎక్కువైన సంతోషం అని కాదు. నా పిల్లలు ఆదివారం మందిరానికి వస్తున్నారని సంతోషం అని కాదు. నా పిల్లలు ఉద్యోగాల్లో మంచి స్థాయి, నో, ఇవన్నీ కాదు. నా పిల్లలు, నా ఆత్మీయ కుమారులు కుమార్తెలు, నా సంఘ సభ్యులు సత్యమును అనుసరించి, క్రీస్తును అనుసరించి, వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నారు. ఇది నేను వింటున్నా, విని సంతోషపడే ఒక గుడ్ న్యూస్. దీనికోసమండి నేను ఎదురు చూస్తున్నాను. స్తోత్రం. ప్రతి సంఘములో సంఘ కాపరి యొక్క ఆత్మీయ కుమారులు కుమార్తెలు, పిల్లలు, ఆత్మీయ పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. వీటి గురించి మనం వాక్యం గురించి, స్పందనల గురించి మనం మాట్లాడుకున్నాం. రండి మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 43. ఎస్. సమాజ మందిరములోని వారు లేచిన తర్వాత, సమాజ మందిరంలోని వారు లేచిన తర్వాత అంటే అయిపోయింది, అసెంబ్లీ డిస్పర్స్ అయింది. సమాజ మందిరంలోని వారు లేచిన తర్వాత పౌలును బర్నబాను వెంబడించిరి అంటే 14వ అధ్యాయంలాగే హీరో వర్షిప్ చేశారని కాదు. ఈ రోజుల్లో శిష్యులు తయారు చేయమంటే యేసు ప్రభు కొరకు వాళ్ళ కోసం వాళ్ళు శిష్యులు తయారు చేసుకుంటున్నారు చాలామంది. నాకు శిష్యులు ఎవరు లేరు, నేనే శిష్యుణ్ణి. నేను ఎవరికి గురువును కాదు, యేసు ప్రభువే నా గురువు. నేను ఎవరి శిష్యులు తయారు చేయడం లేదండి. శిష్యులు తయారు చేయమని ఇచ్చిన పిలుపు ప్రకారము నాకు నేను శిష్యులు తయారు చేసుకోవడం లేదు. క్రీస్తు, నేను కాదు బోధకుడిని, ఆయన బోధకుడు. మీరు బోధకులని పిలువబడవద్దు, గురువులని పిలువబడవద్దు, తండ్రి అని పిలువబడవద్దు. స్తోత్రం. హల్లెలూయా. తండ్రి అని పిలవబడద్దంటే సొంత తండ్రిని కూడా తండ్రి అని పిలవద్దని కదా అని అర్థం. ప్రేమతో ఎవరైనా తండ్రి అని పిలుస్తాం, ప్రేమతో ఎవరైనా ఆంటీ అని పిలుస్తాం, లేకపోతే అమ్మ అని పిలుస్తాం. చిన్న పాపని ఎమ్మ అని అన్నాం, ఎమ్మ అనగానే నా తల్లి అని కాదు దాని అర్థం. ప్రేమగా ఉన్నప్పుడు, మనకు ప్రేమ పెరిగినప్పుడు ఒక వ్యక్తిలో తల్లిని చూస్తాం. ప్రేమ పెరిగినప్పుడు ఒక పురుషులో నానా ఏం నానా అని అంటాం. తండ్రిని చూస్తాం. తండ్రిని మనం గౌరవించాలి. నీ తల్లిని తండ్రి గౌరవించాలి, దీర్ఘాయుష్మంతుడు అన్నట్లు. ఈ అల్పలోకములో నీ ఆయుష్ పొడిగించబడాలంటే 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, లేదా ఇంతకన్నా ఎక్కువ ఎక్స్టెండ్ కావాలన్నే, లేదా 70 దాకన్నా రావాలన్నా 70-80 దీర్ఘాయుష్యే. స్తోత్రం. స్తోత్రం. హల్లెలూయా. నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడివి కావాలి. ఈ భూమి మీద అంటే పరలోకంలో దీర్ఘాయుష్మంతుడు అనేది పక్కన పెట్టేసింది. అక్కడ మరణం లేదు. మన తల్లిదండ్రులు మనం గౌరవించాలి. భౌతికమైన తల్లిదండ్రులు, ఆత్మీయమైన తల్లిదండ్రులు, సరే మనం వాటిలోకి వెళ్ళలేదు. ఇక్కడ ఏం జరుగుతుంది? బర్నబాను వెంబడించిరి. వీరు అనగా వీరిద్దరూ ఈ పౌలు బర్నబా అనేటువంటి స్నేహితులు లేకపోతే సహోదరులు వారితో మాట్లాడుచు దేవుని స్తోత్రం, వారిని హెచ్చరించింది. దేవుని స్తోత్రం. 13వ అధ్యాయం 43వ వచనం నేను చదువుతున్నాను, తర్వాత వాడుక భాషలో కూడా చదువుకుందాం. వెన్ ద మీటింగ్ హ్యాడ్ ఫైనలీ బ్రోకెన్ అప్, అయిపోయిందండి, ఇంతటితో కూడిక ముగించబడింది, సెలవు అన్నట్టుగా. వెన్ ద మీటింగ్ హ్యాడ్ ఫైనలీ బ్రోకెన్ అప్ మెనీ ఆఫ్ దోస్ ఇన్ అటెండెన్స్ బోత్ జూస్ అండ్ కన్వర్ట్స్ టు జుడాయిజం. యూదులైన వాళ్ళు, యూదా మతంలోకి కన్వర్ట్ అయిన వాళ్ళు,
యూదా మతాన్ని పుచ్చుకున్నవారు. tagged along with Paul and Barnabas, who continued to persuade them to go deeper in their understanding of God's grace. స్తోత్రం. ఇక్కడ బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమాలో కొద్దిగా భిన్నంగా ఉంది, చాలా బాగుంది, అర్థవంతంగా ఉంది. వీళ్ళు ఏం చేశారంటే తమను వెంబడించిన వాళ్ళతో ఒక మాట చెప్పారట. ఏ మాట అది? హూ కంటిన్యూ టు పెర్సువేడ్ దెమ్ టు గో డీపర్ ఇన్ దేర్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్స్ గ్రేస్. ట్రాన్స్లేషన్ చక్కగా ఉంది మూల భాషలో. దీన్ని ఎలా ఏ బేస్ మీద చేశాడో అని నాకు తెలియదు, కానీ వాళ్ళకి చెప్పినట్టు మాట టు గో డీపర్ ఇన్ దేర్ అండర్స్టాండింగ్, గో డీపర్ ఇన్ ద అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్స్ గ్రేస్. కృపను గూర్చిన అవగాహనలో లోతుగా వెళ్ళండి. స్తోత్రం. కృపలో నిలకడగా ఉండమని కాదు, ఇక్కడ చెప్పండి మాట, టు గో డీపర్ ఇన్ దేర్ అండర్స్టాండింగ్. మీ యొక్క అవగాహనలో, వ్యక్తిగతమైన అవగాహనలో గో డీపర్ ఇన్ ద అండర్స్టాండింగ్ అబౌట్ గాడ్స్ గ్రేస్. దేవుని కృపను గురించి తెలవకుండా, తెలియకుండా, ఎరగకుండా ఉంటారేమో, దేవుని కృప విషయంలో అజ్ఞానులుగా ఉంటారేమో. గో డీపర్, డీప్గా వెళ్ళిపోండి, లోతుగా వెళ్ళిపోండి. కృపను గురించిన సత్యములు, కృపా సత్యములు, స్తోత్రం, లోతుగా వెళ్ళండి. కృపను గురించిన సత్యాన్ని తెలుసుకోండి, కృపను గురించి మరింత అవగాహన పెంచుకోండి అని ఈ మాటల యొక్క ఉద్దేశం. వాడుక భాషలో చదువుకుందాం. 13:43. ప్రజలు వెళ్ళిపోయాక చాలా మంది యూదుల మతంలో భక్తి గల వాళ్ళు పౌలు బర్నబా వెంట వెళ్ళారు. పౌలు బర్నబాలు ప్రజలతో దేవుని అనుగ్రహాన్ని విశ్వసిస్తూ అనగా దేవుని కృపను విశ్వసిస్తూ ఇలాగే జీవిస్తూ ఉండండి. దేవుని కృపలోనే మీరు విశ్వసిస్తూ జీవిస్తుండే. విశ్వాసాన్ని విడిచిపెట్టాను, విశ్వసిస్తూనే జీవిస్తూ ఉండే. విశ్వాసపు జీవితాన్ని, కృప మీద విశ్వసిస్తున్నటువంటి ఆ జీవితాన్ని కొనసాగించండి. స్తోత్రం. నౌ వెన్ ద సినగోగ్ మీటింగ్ వాస్ డిస్మిస్డ్, ఆ సమాజ మందిరపు కూడిక ముగిసిన తర్వాత, ఆమేనని చెప్పిన తర్వాత, ఆశీర్వాదములు పలికిన తర్వాత, 3 హల్లెలూయా చెప్పిన తర్వాత, లేదా నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము అని చెప్పిన తర్వాత, లేదా పరలోకమందున మా తండ్రి అని పరలోక ప్రార్థన చెప్పిన తర్వాత, బోలో యేసు మసీహకి అని చెప్పిన తర్వాత, అంటే ఒక కన్క్లూషన్కి వచ్చిన తర్వాత, మెనీ ఆఫ్ ద జ్యూస్ అండ్ డివోట్ ప్రోసిలైట్స్ ఫాలోడ్ పాల్ అండ్ బర్నబాస్, who speaking to them urged them to continue in the grace of God. కృపలో నిలకడగా ఉండండి. స్తోత్రం. హల్లెలూయా. అరామిక్ భాషలో తర్జుమాలో రాయబడి జాయిన్డ్ టు ద గ్రేస్ ఆఫ్ గాడ్. కృపలో కలుసుకోండి, కృపతో అతుక్కొనిపోండి, అటాచ్ అయి ఉండండి అని రాయబడింది. అనగా కృపను గురించి, కృప, దేవుని కృపను ఎంఫసైజ్ చేస్తున్నాడు. గాడ్స్ గ్రేస్, కృపను గురించి పాడేదను అని భక్తుడు అన్నాడు. అంటే ఇక్కడ కృపను గురించి పాడమని చెప్పలేదు, కృపలో నిలకడగా ఉండవలను. స్తోత్రం. హల్లెలూయా. కృపలో నిలకడగా ఉండండి అనగా నిలకడ లేని విధంగా ఉంటారేమో. ఎవరితో చెప్తున్నాడంటే అప్పుడే కన్వర్ట్ అయిన వాళ్ళకి, కొత్తగా జన్మించిన వాళ్ళకి, కొత్తగా జన్మించి శిశువును పోలిన వారితో మాట్లాడుతున్నాడు. కృపను గూర్చిన సత్యం అది పాల లాంటిది, నిర్మలమైన పాల లాంటిది. దాన్ని తాగండి, దాన్ని సేవించండి, 3 పూటలు 4 పూటలు 5 పూటలు 6 పూటలు అని అన్నట్టుగా. స్తోత్రం. హల్లెలూయా. మనం నిలకడగా ఉండాలి. స్తోత్రం. నిలకడగా ఉండాల్సిన 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేయబోతున్నాను. నువ్వు నిలకడగా ఉన్నావా లేదని పరీక్షించుకోవాలి. 4 విషయాల్లో నిలకడ. 4 విషయాలు, చాలా విషయాలు ఉండాలి, కానీ సమయాభావం వల్ల మనం 4 విషయాలు ఆలోచించబోతున్నాం. 1, నంబర్ 1, మన మూలవాక్యమే కనుక చదవాల్సిన అవసరం. దేవుని కృపయందు, దేవుని కృపను సద్వినియోగం చేసుకోండి. ఎంజాయ్ గాడ్స్ గ్రేస్. స్తోత్రం. నువ్వు రేసులో ఉండాలంటే నీకు గ్రేస్ కావాలి. దేవుని స్తోత్రం. నువ్వు పోరాటంలో, పరుగు పందెంలో, యుద్ధరంగంలో ఉండాలంటే, రేసులో, రన్నింగ్ రేసులో ఉండాలి అంటే నీకు గ్రేస్ కావాలి. స్తోత్రం. హల్లెలూయా. కృపలో నిలిచి ఉండు, కృపను అనుభవిస్తూ ఉండు. అందరి యందు దేవుని కృప అధికముగా ఉండెను అని అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం మనం గత దినాల్లో కూడా మాట్లాడుకున్నాం. 4వ అధ్యాయం 33వ వచనం. ఇదిగాక అపోస్తులు బహుబలంగా ప్రభువైన యేసు పునరుత్థానం గురించి సాక్ష్యం ఇచ్చిరి. దైవ కృప అందరి యందు
పాస్టర్ల యందు అని మాత్రమే కాదు, అపోస్తుల యందు మాత్రమే అని కాదు, అందరి యందు అధికముగా ఉండెను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈ సమయంలో మనం దేవుని మాటలు వింటూ ఉన్నాం. కృపలో నిలకడగా ఉండండి, కృపను ఆశ్రయించండి, కృషిని ఆశ్రయించొద్దు. చాలామంది కృషిని ఆశ్రయిస్తారు. కృషి లేక కృపచేత దేవుడు మనం రక్షించాడు. కృషితో నాసి దుర్భిక్షం అన్నారు. కృషి చేయండి, కృషి మీద ఆధారపడమని చెప్తున్నారు. కానీ దేవుని వాక్యం ఇది కృప. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. లోకము గ్రావిటేషనల్ ఫోర్స్ గురించి చెప్పచ్చు, కానీ రిలీజియన్, క్రిస్టియానిటీ గ్రేస్ గురించి చెప్తుంది. గ్రావిటేషనల్ ఫోర్స్ గురించి కాదు, గ్రేస్ను గురించి చెప్తుంది. గాడ్స్ గ్రేస్ను గురించి దేవుడి వాక్యం మాట్లాడుతుంది. ఒకటి, కృపలో నిలకడగా ఉండాలి. స్తోత్రం. అంటే యు రిసీవ్ మోర్ గ్రేస్, అండర్స్టాండ్ గ్రేస్ మోర్, మెడిటేట్ ఆన్ గ్రేస్ ఆఫ్ గాడ్. నీ జీవితంలో దేవుని కృప ఉందా? అవునా లేదా? మెఫీబోషేతు విషయంలో దేవుని కృప చూడండి. భోజనానికి గతి లేనివాడు రాజభోజనం చేసే విధంగా దావీదు బతికిన రోజులు దావీదు భోజనం బల్ల దగ్గరే ఉన్నాడు. దట్స్ గ్రేస్. అన్మెరిటెడ్ ఫేవర్ అని మన బైబిల్ పండితులు చెప్పినట్లుగా అయోగ్యమైన వానికి ఇవ్వబడేటువంటి అర్హత. స్తోత్రం. నన్ను బట్టి కాదు, వేరే వాళ్ళని బట్టి. ఓహో, మీ నాన్నను బట్టి, మీ అమ్మను బట్టి, మీ తాతను బట్టి, పలాని మీ పాస్టర్ గారిని బట్టి, నన్ను బట్టి కాదు. గ్రేస్ అనేది నన్ను బట్టి కాదు, సిలువను బట్టి, యేసు ప్రాణత్యాగాన్ని బట్టి, దేవుని బట్టి, వాక్యాన్ని బట్టి. దట్స్ గ్రేస్. సరే, దేవుని స్తోత్రం. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనం. శిష్యుల మనసులను దృఢపరిచి yes విశ్వాసమందు నిలకడగా ఉండాలని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశించాలని వారిని హెచ్చరించింది. స్తోత్రం. లుస్త్రాకు, ఈకోనియాకు, అంత్యోకును తిరిగి వచ్చి 3 పట్టణాలకు, ట్రై సిటీస్కి వాళ్ళు వచ్చారు. 3 జంట నగరాలు లేకపోతే 3 నగరాలుగా ఉన్నాయి, నేను అనలేదు. తిరిగి వచ్చి శిష్యుల మనసులను దృఢపరిచి, ఆత్మలను దృఢపరిచని కాదు, మనసులు కూడా దృఢపరచబడాలి. విశ్వాసమందు నిలకడగా ఉండవలను. బై ఫెయిత్ యూ షుడ్ లివ్, యూ షుడ్ కంటిన్యూ ఇన్ ఫెయిత్. కృపలో కొనసాగాలి అని చెప్పిన వాళ్ళు క్రీస్తు యొక్క విశ్వాసములో కొనసాగండి. కంటిన్యూ, స్టడ్ ఫాస్ట్ ఇన్ ఫెయిత్. విశ్వాసములో నిలకడగా ఉండండి. విశ్వాసములో నిలకడగా ఉంటే మనం దేవుని రాజ్యంలో ప్రవేశించగలం. ఆ నిలకడను మనం కోల్పోతే, నీళ్ల వలె చెంచలులుగా ఉంటే, తత్తరపడితే, స్తోత్రం. అట్ ఈచ్ ప్లేస్ దే వెంట్ అండ్ స్ట్రెంథెన్డ్ ద లైవ్స్ ఆఫ్ బిలీవర్స్. విశ్వాసుల యొక్క జీవితాల్లో బలపరిచారట. అరామిక్, దే కన్ఫర్మ్ దే స్పిరిట్ ఆఫ్ డిసైపుల్షిప్. అద్భుతమైన మాట. శిష్యుల మనసులను దృఢపరిచి అంటే దాని అర్థం వారి యొక్క శిష్యత్వపు ఆత్మను బలపరిచి, ద స్పిరిట్ ఆఫ్, దే కన్ఫర్మ్డ్, నిశ్చయించారు, వాళ్ళు దృఢీకరించారు ద స్పిరిట్ ఆఫ్ డిసైపుల్షిప్ అండ్ ఎంకరేజ్డ్ దెమ్ టు గో డీపర్ ఇన్ దేర్ ఫెయిత్. గో డీపర్. ఇది నిలకడగా ఉండబట్టే గోయింగ్ డీపర్, డిగ్గింగ్ డీపర్, లోతుగా వెళ్ళడం. కృపలో లోతుగా వెళ్ళండి, విశ్వాసములో లోతుగా వెళ్ళండి. మూడో విషయం, యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం. కాబట్టి యేసు తనను నమ్మిన, అప్పుడే నమ్మిన, ఫ్రెష్గా తాజాగా నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే, నా వాక్యమందు నిలిచి, నా మాటల యందు నిలిచి ఉండండి. ధర్మశాస్త్రంలో, ప్రవక్తల పుస్తకాల్లో నిలిచి ఉన్నారు. నేను దానికి ఇస్తున్న వ్యాఖ్యానములలో, దానికి ఇస్తున్న వివరణలో, దానికి సంబంధమైనటువంటి సమాంతరంగా ఉన్న సత్యాల్లో. స్తోత్రం, హల్లెలూయా. అనగా వాక్యానికి, నా తండ్రి ఇచ్చిన వాక్యానికి, నేను ఇస్తున్న వ్యాఖ్యానానికి, దీంట్లో మీరు నిలకడగా ఉన్నట్టయితే, అబాయిడ్ ఇన్ ద వర్డ్, అబాయిడింగ్ ఇన్ ద ట్రూత్. మీరు సత్యంలో, వాక్యంలో నిలకడగా ఉంటే అప్పుడు ఏం జరుగుతుంది? 8వ అధ్యాయం 31వ వచనం మరలా చదువుకు. తనను నమ్మిన, 30వ వచనంలో రాయబడింది, అనేక మంది యేసును విశ్వసించి, ఆయన మాట్లాడుతుండగా యేసును విశ్వసించారని. 31. కాబట్టి నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజంగా నాకు శిష్యులయ్యండి. మామూలుగా శిష్యులు కాదు, నిజముగా ట్రూలీ మై డిసైపుల్స్. 4వ విషయం నేను చెప్పి ముగిస్తాను.
చదువుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. కొలోషియన్స్ 4:2. అపోస్తలుడైన పౌలు రాసినటువంటి చెరపత్రిక అయినటువంటి కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. స్తోత్రం. నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. స్తోత్రం. Be faithful to pray as intercessors who are fully alert and giving thanks to God. Be faithful to pray. ప్రార్థించే విషయంలో నమ్మకంగా ఉండండి. యాజ్ ఇంటర్సెసర్స్, విజ్ఞాపన కర్తల్లాగా ప్రార్థించేటువంటి, హూ ఆర్ ఫుల్లీ అలర్ట్ అండ్ గివింగ్ థ్యాంక్స్ టు గాడ్. స్తోత్రం. బీ ఫెయిత్ఫుల్ టు ప్రే యాజ్ ఇంటర్సెసర్స్. ఇక్కడ దాన్ని ఇంతకుముందు తర్జుమా చేసినట్టుగా చేయలేదు, కానీ ఇక్కడ మనం ఇలా గోయింగ్ డీపర్ ఇన్ ప్రేయర్. గో డీపర్ ఇన్ గ్రేస్, గో డీపర్ ఇన్ ఫెయిత్, గో డీపర్ ఇన్ ద వర్డ్, గో డీపర్ ఇన్ ప్రేయర్. అనగా దేవుని కృపలో లోతుగా వెళ్ళండి, విశ్వాసంలో లోతుగా వెళ్ళండి, వాక్యంలో లోతుగా వెళ్ళండి, విజ్ఞాపనలో లోతుగా వెళ్ళండి. విలువైన దేవుని కృపలో లోతుగా వెళ్ళండి, విశ్వాసంలో లోతుగా వెళ్ళండి, వాక్యములో లోతుగా వెళ్ళండి, విజ్ఞాపనలో లోతుగా వెళ్ళండి. స్తోత్రం. యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం ఇందా చదువుకున్నాం. బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమాలో ఒకసారి చెక్ చేయబోతున్నాను. జీసస్ సెడ్ టు those Jews who believed in him, when you continue to embrace all that I teach, continue to embrace. ఆలింగనం చేసుకోవడం ఆరంభిస్తే, హత్తుకోవడం ఆరంభిస్తే ఉంది. అనగా గో డీపర్ ఇన్ ద వర్డ్. స్తోత్రం. హల్లెలూయా. నిలకడగా ఉండడం. లోతుగా వెళ్ళినోడు నిలకడగా ఉన్నట్టే. నిండా మునిగాక చలేముండదు. నిండా మునగండి. గో డీపర్. స్తోత్రం. హల్లెలూయా. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. మనం నిలకడగా ఉండాలని హెచ్చరిక దేవుని వాక్యంలో పరిశుద్ధాత్ముడు మనకిస్తున్నాడు. స్తోత్రం. 4 విషయాలు. దేవుని కృపలో నిలకడగా ఉండాలని, విశ్వాసములో నిలకడగా ఉండాలని, వాక్యములో నిలకడగా ఉండాలని, విజ్ఞాపన లేకపోతే ప్రార్థనలో నిలకడగా ఉండాలని. ఇలా నిలకడగా ఉంటూ ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.